హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయ్ఫుల్ బ్లాగ్ స్టార్స్. ఈ రోజు మా వీడియో ఏంటంటే మేము ఇంట్లోనే పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం. పానీపూరి ఛాలెంజ్ అంటే ఏమనుకుంటున్నారు? బయట నుండి పానీపూరి తెచ్చుకొని తింటాం అనుకుంటున్నారు కదా, అలా కాదు. ఇంట్లోనే హోమ్ మేడ్ పానీపూరి ప్రిపేర్ చేస్తున్నాం. ప్రిపేర్ చేసి కజిన్స్ అందరం కూర్చొని ఒక ఛాలెంజ్ పెట్టుకొని ఎవరు విన్ అయితే వాళ్ళకి ప్రైజ్ కూడా తీసుకుంటున్నాం అనమాట. సో మాతో పాటు ఈ ఛాలెంజ్ ని మీరు కూడా చూసేయండి. ఏం చేస్తున్నావు పండు? జింజర్ కట్ చేస్తున్నా. జింజర్ కట్ చేస్తున్నావా? దేనికి? ఏమో అక్క కట్ చేసి పెట్టాను. కోసిమీర కూడా కట్ చేసిన. అవునా? మమ్మీ ఏం చేస్తుంది? ఏం చేస్తున్నావు? ఉల్లిపాయ కోస్తున్నా. పానీపూరిలకా? పానీపూరికి ఉల్లిపాయ కోసి పెట్టా. సరే. చేసేసా. అవునా? ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నావే? కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ అండ్ కొంచెం పచ్చిమిర్చి. ఓకే. పానీ మాత్రం మంచిగా రావాలి, లేకపోతే పూరి తినడానికి రాదు. కొంచెం స్పైసీగా చేస్తే ఎవరు తినలేరు కదా. అబ్బా స్పైసీగా వద్దు, నార్మల్ గా చెయ్యి. స్పైసీగానే స్పైసీ నువ్వు తింటావా? తినవు కదా స్పైసీ. వీడు తింటాడంట. ఇంకొకడికి స్పైసీ చెయ్యి, మాకందరికి నార్మల్ చెయ్యి. ఈ పేస్ట్ చూడు, స్పైసీ చాలా. ఇంకొంచెం వేయిన పచ్చిమిర్చి కొంచెం పడుతుంది. కొంచెం స్పైసీ అయ్యి కొంచెం సాల్ట్ కూడా వేయి. ఇది తింటావా? చేస్తావా? ఇంకో తిను తిను. ఏమంటున్నా? కాలం ఉంటదా? వేసి ఏం చేయాలి? పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు? తింటావా పానీపూరి? ఇవి తెప్పించి చేస్తున్నాం. అవి ఇంట్లోనే చేసిరు కానీ ఇక ఇవి తీసుకొచ్చి చేస్తున్నాం. చాలా జల్లి అయిపోతే నేను జనరల్ లేట్ చేసిన బ్రౌన్ కాలిపోతే స్లో కాదండి, బ్రౌన్ కలర్ రాని, మరి వైట్ ఉంటాయి రా. కాలు తీసే వరకు అదే కలర్ అవుతూనే ఉన్నావు. ఒక సైడ్ బ్రౌన్ అయిపోయింది. రౌండ్ తిప్పాలి, ఇట్లా కలర్ రావాలి కదా కొంచెం. ఇట్లా అంటుంటే రౌండ్ ఒకటే కలర్ వస్తుంది, కొంచెం అని మారుస్తుంది. ఇప్పుడు ఏంది నువ్వు మిట్టుకు నేర్పిస్తున్నావా? మలుపు అటు ఇటు వస్తాయి, రెండు సైడ్లు వస్తాయి. నేర్చుకో. కరెక్ట్ వస్తాయి బాల్. ఒక చిన్న ఇంట్లో ఏం చేస్తున్నాం తెలుసా నీకు? ఇప్పుడు పానీపూరి ఛాలెంజ్ చేసావా మరి? పానీపూరి ఛాలెంజ్ నువ్వైనా జిమ్ చేస్తున్నావు కదా. ఇప్పుడు తినేస్తా అంటావు, తినేసి గెలిచేస్తా అంటావు. గెలిస్తే ఏమొస్తుంది తెలియదా నీకు? ఇంకా ఛాలెంజ్ గురించి స్టార్ట్ చేసేటప్పుడు నీకు ఛాలెంజ్ చెప్తా. పైసలు తెచ్చినావా? మరి ఛాలెంజ్ ఎట్లా గెలుస్తావు? పైసలు పెట్టి ఛాలెంజ్ గెలవాలి. సరే చూద్దాం. రెడీయా? ఓకే. ఇదేంటి? బోండా కాదు, బోండానా అది? ఏంటది? పూరి. ఇదేంటి? చాంబర్ కాదు నాన్న, పానీపూరి. తిను, అందులో వేసుకో. ఇందులో వేసుకొని తినాలి. ముంచు ఇట్లాను, దాంట్లో ఇట్లా డిప్ చేసి ముంచి ఇట్లా అని తినాలి. ఓకే, మరి ఇప్పుడు మేము ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాము. మీరు అందరు రెడీయా? అసలు ఛాలెంజ్ ఏంటో తెలుసా మీకు? ఏంటంటే ఇప్పుడు అందరూ 50 రూపీస్ పెట్టాలన్నమాట. సో ఎవరు ఫస్ట్ తింటే 5 మెంబర్స్ ఉన్నాం, ఆ 5 మెంబర్స్ 50 అంటే 250. ఆ 250 అమౌంట్ గెలిచిన వాళ్ళకి వెళ్తుంది. అంటే ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి ఆ 250 రూపీస్ వస్తుంది అనమాట. అందరికి ఓకేనా? స్టార్ట్ చేద్దామా? మనీ తెచ్చిర్రా అందరూ? చూపించండి అందరూ. 50 ఛాలెంజ్. సో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఒక్కొక్కరికి ప్లేట్ లో మేము 25 పూరీస్ ఇచ్చినాము. ఇది ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళు విన్నర్, వాళ్ళకి ఆ మనీ వస్తాయి అనమాట. ఇప్పుడు మేము టైమర్ పెట్టుకొని స్టార్ట్ చేస్తాము, చూసేయండి.
స్టార్ట్. నాకు ఏం మొదలు వేసుకుంటున్నా. ఎవరికి నీతో ఉన్నాయి కదా. ఒక 2-3 పానీ అర్థలేదు, పానీ ముంచుకోండి. అయిపోయింది నాది, చిన్నది అయిపోయింది. ఒక 10 సెకండ్స్ అట్లా తేడా. కీర్తక ప్లేట్ల, పండు ప్లేట్ల, రేణక ప్లేట్ల చూడండి ఇంకా అట్లనే ఉన్నాయి. కాదు, రేణక ప్లేట్లు ఇంకా ఎంత నీట్గా ఉన్నాయి చూడు అసలు. ఎట్లున్నా ఆనియన్స్ అట్లనే. ఇది 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 తినడం అంటే ఇది చూడండి ఎట్లున్నా అట్లనే ఉంది. ఇంకా వీళ్ళు స్వీట్ వేసుకోరు, స్వీట్. నేను ఫైనల్ అయితే నేను గెలిచిన. ప్రైజ్ మనీ నాకు వచ్చేసింది. ఇందాక నేను చక్కగా తినలే అని అన్నారు కదా, ఇప్పుడు చూద్దాం వీళ్ళకి 5-5 ఇచ్చిన. సరే సరే, ఇప్పుడు ఈ 5-5 వెళ్ళి ఫాస్ట్ ఓవర్ తింటారో దీంట్లోకి 50 ఇస్తాను నేను. 5-5-5 ఓవర్ ఫాస్ట్ తింటా చూద్దాం. ఒక్క నిమిషం ప్లేట్లు చూపించండి. 5-5 ఉన్నాయా? సరే అక్క ఒక్కసారి టైమర్ ఉంది. ఎంతసేపట్లో తింటారు ఈ 5 కూడా చూద్దాం. నేనైతే 3 minutes 20 seconds ఏమో సంథింగ్ కంప్లీట్. 50 ఇస్తా దీంట్లోకి. 3 ఇస్తా, ఉత్తుతి ఇస్తా. 3, 2, 1 స్టార్ట్. అయిపోయింది లైట్. 3 తింటే సైలెంట్ అవుతుంటారు చూడు. స్వీట్ కూడా చేసుకురు మధ్యలో తింటామని, కొట్లాడు మరి చేసుకురు. కిట్ దగ్గరనే ఉత్తి అన్న 50 ఇయ్యాలకి. చీటింగ్ ఆడుతారు. లైట్ 50 కట్. స్వీట్ ఎవరు పెట్టుకుంటలేదు. కీట్ దగ్గర గెలిచింది అన్న. అటు జూమ్ చేయ ఒకసారి. కీట్ దగ్గర గెలిచింది కానీ 50 రూపీస్ ఇయ్య. ఉత్తి చెప్పిన ఏదో అట్లా మీరు తినాలని. 1 minute 3 seconds లో తినేసింది కీర్తక్క. పండు ఇంకా 2 ఉన్నాయి, రేణక ఇంకా 2 ఉన్నాయి. కానీ ఈసారి రౌండ్ లో అయితే స్వీట్ అయితే కథం చేసి. ఇందాక రౌండ్ లో ఇంత కూడా ముట్టలేదు స్వీట్. చిన్న ఒకసారి ఇటు జూమ్ దే. ఆ పానీపూరి ఛాలెంజ్ డన్ అయిపోయింది అనమాట. కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు డిన్నర్. అమ్మా అసలు పానీపూరి లవర్ కాదు నేను, అయినా కూడా అస్సలు కాదు. నేనైతే నిజం చెప్పాలంటే 250 కోసం తిన్నా. పానీపూరి తినాలని తిన్నా. పైసలు నాకు వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను.
దొంగ నిజం చెప్తే ఈ సమాజం నమ్మదంటారు చూడిగో ఇది. వీడు 50-50 కోసమే తిన్నాడు పానీపూరి. అసలు కాదు కాదు, నేను చిన్న కోసం తిన్నాను. అసలు పానీపూరి అంటేనే తిన్నాడు కాదు. జిమ్ డైట్ ఏం కాదు, అప్పుడప్పుడు తినాలన్నమాట. మరి అంత కన్సిస్టెన్సీ ఉంటే కూడా పనికిరాదు. వీళ్ళు పొద్దున సార్ ఏంటి సార్ అది? ఇది పెట్టాలి క్లిప్పు. నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.